Good evening, my dear friends. This is your Subbarao sir, founder and director of Ashoka AI Study Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో ఫ్రెండ్స్, రేపు సండే, రాబోయే సండే గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరగబోతుంది ఏపీబీఎస్సీలో. సో ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చాలా కీలకం, ఎందుకంటే ఎక్కువ మంది పోటీ పడుతూ ఉంటారు. ఈవెన్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, ద ప్రీవియస్ స్టూడెంట్స్, ఇట్లా ఫ్రెషర్స్ అందరూ గట్టిగానే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ సందర్భంలో ఏంటంటే ఏపీపీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. తొందరపడే డెసిషన్ తీసుకోకుండా, ఎందుకంటే ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. సో అందుకని మీరేం చేస్తారంటే ఈజీగా ఎన్ని చేయగలుగుతారు చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేజర్గా ఒక 5 to 6 ఏరియాస్ ఉంటాయి ప్రిలిమ్స్లో, జిఎస్లో, పేపర్ 1లో. సో ఇది మెయిన్ మనకి. ఇందులో ఏం చేస్తారంటే మీకు ఈజియెస్ట్గా ఉండేవి మీరు గన్ షాట్గా ఎగ్జాక్ట్గా ఏవైతే కరెక్ట్ ఉంటాయో అవన్నీ చేసుకోండి ఫస్ట్. తర్వాత మీకు ఎలిమినేషన్ ప్రాసెస్లో 1, 2 తప్పు అని తెలుస్తాయి. రెండిట్లో ఒకటి ఏది కరెక్ట్ అనేది మీకు డౌట్ వస్తూ ఉంటుంది. వాటిల్లో చాలా జాగ్రత్తగా మీరు ఇంతకుముందు చదివి ఉంటారు కాబట్టి కొంచెం ఆలోచించి జాగ్రత్తగా పెట్టగలిగితే అక్కడ మీకు పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా మీకు మార్క్స్ పోకుండా ఉంటాయి. మూడవది ఏంటంటే, ఎక్కువ మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు 150కి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఎంతవరకు చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా మీరు ఒక 40 క్వశ్చన్స్ కరెక్ట్గా చేశారనుకోండి జిఎస్లో, అప్పుడు మీరు దాన్ని ఎగ్జాక్ట్గా 40 చేశారనుకోండి, మీరు కొన్ని గెస్ చేయొచ్చు. అప్ టు 75 వరకు కూడా మీరు గెస్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఇంకేదైనా మీకు కొంచెం దగ్గరగా అని తెలుస్తుంటే 80 వరకు కూడా మీరు గెస్ చేయొచ్చు. అంటే 80 వరకు గెస్ అంటే 80 గెస్ చేయమని కాదు దీని అర్థం. ఒక 40, 45 వరకు మీరు కరెక్ట్గా చేసినప్పుడు, ఒక 50 వరకు చేసినప్పుడు, ఒక 20 లేదా 30 క్వశ్చన్స్ మీరు గెస్ చేయటం వల్ల, అంటే మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు అది పెద్ద ప్రాబ్లం ఏమీ అవ్వదు. సో అందుకని అదొకటి చూసుకోండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా అని చెప్పి ప్రతిదీ కరెక్ట్గా ఉంది అని చెప్పి అన్నీ పెట్టడానికి ప్రయత్నం అయితే చేయకండి. దానివల్ల ఏంటంటే మీరు మైనస్ మార్క్స్లో పడిపోతారు. సో కట్ ఆఫ్ కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు. సో మీరేంటంటే ఒక 80 వరకు చూడండి మొత్తం ఆన్సర్ చేయడానికి. ఒకవేళ సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి 100 వరకు కూడా చేయొచ్చు. అది ఎప్పుడంటే మీకు అది తెలుస్తున్నప్పుడు ఆన్సర్స్ అవి కరెక్ట్గా అవడానికి అవకాశం ఉంది అని మీకు తెలిసినప్పుడు. సో అలాంటివి చేయండి, అంతేగాని 100% చేయకండి. తర్వాత ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మీరు కాస్త టైం ఎక్కువ ఉంటుంది గ్రూప్ 1లో. సివిల్ సర్వీసెస్లో లాగా ఏం లెంతీ క్వశ్చన్స్ ఉండవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించుకునే టైం ఉంటుంది. దగ్గరగా మనకి ఒక క్వశ్చన్కి 2 minutes ఈజీగా వస్తుంది గ్రూప్ 1లో. సో అందుకని చెప్పి మీరు కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి అవకాశం దొరుకుతుందన్నమాట. సో అందుకని చిన్న చిన్న తప్పులు చేయకుండా కొంచెం జాగ్రత్తగా మీరు చేయండి. ఈ డబుల్ బబ్లింగ్ అనేది చేయకండి. అదేవిధంగా వైట్నర్ లాంటివి వాడకండి. 2, 3 పెన్నులు తీసుకెళ్ళండి. మంచి ఒకే కలర్ పెన్ను. బ్లాక్ అయితే బెస్ట్. బ్లూ అయినా బ్లాక్ అయినా ఏదైనా తీసుకెళ్ళండి. సో బబ్లింగ్ చేసేటప్పుడు చూసుకోండి. ఫస్టే బబ్లింగ్ చేయకుండా మీరు పెన్సిల్ తోటి క్వశ్చన్ పేపర్ తీసుకొని క్వశ్చన్ పేపర్లో ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అనుకుంటున్నారో ఆన్సర్ టిక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ మీరు ఒక్కొక్కసారి ఒక ఆన్సర్ అనుకుని ఒక ఆన్సర్ చేసినప్పటికి కూడా క్వశ్చన్ పేపర్ని ఇంకా మీరు బబ్లింగ్ చేయట్లేదు కాబట్టి అక్కడ మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ 45 minutesలో బబ్లింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మిగతా అంతా కూడా క్వశ్చన్ పేపర్లోనే టిక్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్నవి పాటిస్తే మీరు ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. ప్రిలిమ్స్ అయిపోతే మెయిన్స్ చాలా తక్కువ మందితో పోటీ ఉంటుంది కాబట్టి బాగా రైటింగ్ స్కిల్స్ ఉండి టెస్ట్ సిరీస్ రాసి అలాంటి వాళ్ళకి మాత్రమే సర్వీస్ వస్తుంది కాబట్టి. సో ప్రిలిమ్స్ ఆల్ ద బెస్ట్. అందరూ మంచిగా రాయండి. రాసి తర్వాత వచ్చి మెయిన్స్ టెస్ట్ సిరీస్ కానీ మెంటర్షిప్ కానీ తీసుకొని మెయిన్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.